ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: వరదలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్టంలో ఈ రోజు వివిధ జిల్లాల్లో లోక్ అదాలత్ను నిర్వహించారు. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య గాలుల ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వరదలతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని ఈ రోజు ఆయన సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో సహా అనేక అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి ఇప్పటికే తాత్కాలిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొంటూ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కూడా సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. అందులో ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహాయం చేయడానికి కట్టుబడి ఉంది. ఇటీవల చూశాం, పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర రాజధానికి అమరావతిని అభివృద్ది చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కలెక్టరేట్లో ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 13, 14 తేదీల్లో అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించామని వివరించారు. ఈ ఉత్సవాలకు సుమారు 5-6 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. దేవాదాయ పర్యాటక శాఖలతో పాటు ఈ సంవత్సరం చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖను కూడా భాగస్వాములను చేయడానికి నిర్ణయించామని మంత్రి తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో వివిధ కేసుల సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి పాల్గొని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ విశాఖపట్నం వాణిజ్య విభాగం సర్వత్రా బీఎస్ఎన్ఎల్ వైఫై పేరుతో రోమింగ్ సేవలను ఈ రోజు విశాఖపట్నంలో ప్రారంభించింది. ఫైబర్ టు ది హోం కస్టమర్లందరికీ వైఫై మెరుగైన కనెక్టివిటీతో సేవలందించడమే లక్ష్యమని విశాఖపట్నం టెలికాం జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పాల్ విల్లాం అన్నారు. డిజిటల్ సాధికారతతో పాటు డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడంలో బీఎస్ఎన్ఎల్ ముందడుగు వేసిందని తెలిపారు. వినియోగదారులకు విశ్వసనీయమైన ఇంటర్నెట్ సేవను అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ఉచిత వైఫై రోమింగ్ స్కీమ్ ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. ఈ రోజు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజీవ్ మార్గ్ వద్ద నుండి కోటిరెడ్డి సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ శివశంకర్ లోతేటి, కడప శాసనసభ్యులు మాధవరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో రాష్టంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణ అధికారి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ లేదా వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాబో 2 రోజులకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆరోగ్యమనే నినాదంతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఎంతో మంది పేదవారు ఈ పథకం కింద లబ్ది పొందారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ పథకం అమలవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం లబ్దిదారుడికి 70 సంవత్సరాల వరకు పరిమితి ఉండేది. అయితే ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఈ పథకం అమలయ్యేలా కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ప్రజలు ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రజలందరికీ మేలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ దేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఈ రోజుకి నిలిచి ఉన్నాయంటే దానికి కారణం రామాయణం మాత్రమేనని రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో మొల్ల కాంస్య విగ్రహాన్ని మైసూరు పార్లమెంట్ సభ్యులు యదువీర కృష్ణదత్త చామరాజు వడియార్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నన్నయ్య ఆదికవి అయితే ఆది కవయిత్రి మొల్ల అని అభివర్ణించారు. రామాయణాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అనువదించిన మహాకవయిత్రి మొల్ల అని అన్నారు. మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా చేతి వృత్తులు కుల వృత్తులను కాపాడుకోవాలని కోరారు. యదువూరి కృష్ణతేజ చామరాజు వడియార్ మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల నుండి కన్నడ ఆంధ్ర రాష్ట్రాలకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేశారు. హిందీ దివాస్ ను పురస్కరించుకుని కాకినాడలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, కాకినాడ క్షేత్ర కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ క్షేత్ర ప్రచార అధికారి శ్రీ రామమూర్తి కందాల మాట్లాడుతూ 1949లో రాజ్యాంగ పరిషత్ హిందీని భారతదేశ అధికార భాషల్లో ఒకటిగా ఆమోదించిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివాస్ జరుపుకుంటున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మొగలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మవరంలో ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాతులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. అదేవిధంగా క్షతగాతులకు మెరుగైన వైద్య సహాయాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచేలా ఉత్తమ సేవలందించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన మార్చరీ రూమ్, వేస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఈ రోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఉత్తమ వైద్య సేవలందించాలన్నదే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురై నష్టపోయిన బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నామని కలెక్టర్ జి సృజన ఈ రోజు పాతికేయులకు తెలిపారు. నష్టాల వివరాలను పారదర్శకంగా నమోదు చేశామన్నారు. రేపు రాష్ట ప్రభుత్వానికి ఈ నివేదికను సమర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా విజయవాడలోని సింగనగర్, వాంబే కాలనీ ప్రాంతంలో పర్యటించి నష్ట వివరాల డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ముంపు నీటి కారణంగా భవనాల మొదటి అంతస్తులో ఎలాంటి నష్టం జరిగినా వారికి కూడా న్యాయం చేస్తామని అన్నారు. కృష్ణానది నీటి వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వినియోగించుకున్నా కరువు ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణా జలాలు వాడుకునే హక్కు తమకు ఉందని ఆ లేఖలో తెలిపింది. కృష్ణా బేసిన్లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని పేర్కొంది. కృష్ణా జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయాలని లేఖలో రాష్ట ప్రభుత్వం కోరింది. ఈ నెల 20న తమ వాదనలు వినిపిస్తామని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరదలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్టంలో ఈ రోజు వివిధ జిల్లాల్లో లోక్ అదాలత్ను నిర్వహించారు. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య గాలుల ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.